Take me back to a place where I felt at home. Take me back to a day. ధర్మసాగర్ నుంచి గన్పూర్కు వచ్చాము. ధర్మసాగర్ రిజర్వేర్ నుంచి గన్పూర్ రిజర్వేర్ వరకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రిజర్వేర్ను మనం చూద్దాం. ఈ రిజర్వేరు పరిసరాలు చూసి ఇక్కడి నుంచి మల్లన్న గండికి వెళ్దాం. ఇది గన్పూర్ రిజర్వేర్. మనకు ఇది గన్పూర్ రిజర్వేర్ కూడా మొత్తం ఇది పంపింగ్ కానీ వర్షపు నీటితో కానీ స్టోరేజ్ అయి ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు చాలా సస్యశ్యామలు కావడానికి ఈ రిజర్వేర్ ఎంతో తోడ్పడుతుంది. ఇది కూడా ధర్మసాగర్ నుంచి పంపింగ్ చేయబడుతుంది. ఇక్కడ ఈత కొట్టడానికి మాత్రం కొంత అనువైన ప్రాంతమే. అంటే మనకు ధర్మసాగర్ కానీ మల్లన్న గండి కానీ కాకపోయినా కూడా కొంచెం ఇది సేఫ్టీ ప్లేస్ కొన్ని ప్రాంతాలలో. ఇది ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది. ఇది కూడా రిజర్వేరు. ఇది స్టేషన్ గన్పూర్ ఇది రిజర్వేరు. ఇది స్టేషన్ గన్పూర్ నుంచి చాగల్ వరకు చాలా దూరంలో 3 కిలోమీటర్ల దూరంలో కట్ట మనకు ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు. ఇది మొత్తం ఇక్కడ వచ్చేసి అక్కడి వరకు ఉంటుంది. అక్కడి నుంచి చాలా దూరం వరకు కట్ట ఉంటుంది. చాగలు ఇంచుమించు చాగల వరకు టచ్ అవుతుంది. ఇటు వచ్చేసి కట్ట అంటే దగ్గర చాలా దూరం ఉంటుంది. తండా వరకు ఉంటుంది. ఇది మొత్తం ఇది స్టేషన్ గన్పూర్ ఇక్కడ ఉన్న తండా చాగలు వరకు ఇది మొత్తం ఇటు కొత్తపల్లి కొంత ప్రాంతం వరకు మనకు ఈ రిజర్వేరు అంటే విస్తరించి ఉంటుంది. మనకు ఇది ఇంతకుముందు చెరువుగా ఉండే చెరువును రిజర్వేర్గా చేశారు. అప్పటి నుంచి వాటర్ స్టోరేజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ భూమి లోపల కొంత నీటి సామర్థ్యం పెరిగింది. దానివల్ల ఇక్కడ పంటలు అంటే సమృద్ధిగా పెరగడం ప్లస్ ఈ బోర్లు కూడా ఎక్కువ పడడం జరుగుతుంది. ఇలాంటి రిజర్వేర్లు ఉంటే మాత్రం రైతులకు కొంత మేలు జరుగుతుంది. కొంత కాదు చాలా వరకు మేలు జరుగుతుంది పంటలు పండించుకోవడానికి. ఇది గన్పూర్ ప్రాంతము, గన్పూర్ విలేజ్. మనం ఇక్కడి నుంచి మనం మల్లన్న గండికి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నది మల్లన్న గండి రిజర్వేరు. ఈ మల్లన్న గండి రిజర్వేరు మనకు ధర్మసాగర్ నుంచి అంటే 30 కిలోమీటర్ల నుంచి పంపింగ్ చేయబడుతుంది. ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఇది నీరు అందిస్తుంది. ఇది చాలా పెద్ద రిజర్వేరు. ఇది పంపింగ్ చేయబడి నీరు నిలువ ఉండి ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఇది పంటలకు కానీ ఇది మంచినీటి అంటే మిషన్ భగీరథ కానీ మంచినీటి సౌకర్యాన్ని కానీ ఉపయోగిస్తారు. చాలా ఇది పిక్నిక్ స్పాట్గా చాలా అంటే పర్యాటక ప్రాంతంగా ఉంటుంది. అంటే పర్యాటక ప్రాంతం గవర్నమెంట్ గుర్తించకపోయినా కూడా చాలా మంది వీక్షకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ మంచి అంటే విలేజ్ లొకేషన్ ఉంటుంది. ఇది విలేజ్ లొకేషన్ మనం ఇక్కడ చూసుకున్నాం. ఇది వచ్చేసి స్టేషన్ గన్పూర్కు 18 కిలోమీటర్లు ఉంటుంది. జనగాంకు 40 కిలోమీటర్లు ఉంటుంది. వరంగల్కి వచ్చేసి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకు అంటే చర్యాల నుంచి ఇది కూడా 40 కిలోమీటర్లు వస్తుంది. మనకు ధర్మసాగర్ నుంచి 31 కిలోమీటర్ నుంచి పంపింగ్ చేయబడుతుంది. ఆ వీడియో మనం ఒకసారి చూద్దాం. జలపాతం దగ్గరికి మనం వెళ్దాం. మనం అక్కడ నుంచి చూసాం కదా, జలపాతం చాలా అందంగా కనబడుతుంది. మరి జలపాతం దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం కొంచెం దారి ఇబ్బందిగానే ఉంది. అయినప్పటికీ మనం వెళ్దాం. అంటే మగవారికి ఏమి ఇబ్బంది ఉండదు, కానీ కొంచెం ఆడవాళ్ళు అయితే ఇబ్బంది పడతారు ఇక్కడికి అంటే జలపాతానికి దగ్గరికి రావడానికి. మనం వెళ్ళి చూద్దాం. వచ్చాం. ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి. చెప్పులు లేకుండా మాత్రం రాకండి, ఎందుకంటే ఇవి రాళ్ళు దిగుతాయి, మనకు షార్ప్గా ఉన్నాయి. కొంచెం చెప్పులు కానీ షూలు కానీ కంపల్సరీగా ఉండాలి. చాలా బాగా ఉంది. మనకు ఇక్కడ పాకురు కూడా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, అక్కడి వారికి వెళ్ళకండి మీరు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసారు కదా, వాటర్ ఫాల్ కూడా చాలా అద్భుతంగా ఉండేది. మల్లన్న గండి రిజర్వేరు. ఇక్కడ మనకు పిల్లలు కూడా మంచిగా ఆడుకోవడానికి ఒక సండే పూట మీరు వస్తే పిక్నిక్ స్పాట్ గా మనకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వీక్షకులు కూడా వస్తుంటారు ఇక్కడికి. చాలా బాగుంటుంది. ఇక్కడ మనం వాటర్ ఫాల్ కూడా చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. మనకు జనగాం, వరంగల్, స్టేషన్ గన్పూర్, రఘునాథపల్లి ఇక్కడ రఘునాథపల్లి కూడా 25 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. రిజర్వేర్ పరిసరాలు చాలా సుందరంగా ఉంటాయి. ఇక్కడికి వీక్షకులు కూడా చాలా మంది
మనకు వస్తుంటారు. ఇది వాటర్ ఫాల్ దగ్గర చాలా సందడిగా ఉంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇక్కడ. మనకు సండే మీకు ఫ్రీ దొరికితే మాత్రం ఈ పరిసరాలు దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ సండే పిక్నిక్ స్పాట్గా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది మల్లనగండి. ఇక్కడ వచ్చేసి ఇది తాటికొండ నుంచి రావచ్చు, నర్మేట నుంచి రావచ్చు. మనకు ఇది జిట్టగూడెం పరిసరాల్లో ఉంటుంది. ఇది దొంగల చెలిమి తండా ప్రాంతం చెందింది. ఇది ఈ రిజర్వేయరు 3 మండలాల ప్రాంతాలకు చెందినది. ఇది గార్లగడ్డ తండా చిల్పూరు, దొంగల చెల్మి తండా నర్మెట, జిట్టెగూడెం స్టేషన్ గన్పూర్ మండలాలకు చెందింది. ఇది 3 మండలాలకు చెందినది రిజర్వేరు. పచ్చని వాతావరణం చాలా అందంగా మనోహరంగా మనకు కనబడుతుంది. మీరు ఖచ్చితంగా మల్లనగండి దగ్గరలో ఉంటే మీరు పిక్నిక్ స్పాట్గా మీకు ఉపయోగపడుతుంది. మనం చూసిన ధర్మసాగర్లో కూడా చాలా బాగుంటుంది. ధర్మసాగర్, మల్లనగండి పిక్నిక్ స్పాట్లుగా చాలా బాగుంటాయి. మీరు చూజ్ చేసుకోండి. ఇది ధర్మసాగర్ నుంచి పంపింగ్ చేయబడుతుందని చెప్పాం కదా. ఇది 31 కిలోమీటర్ల నుంచి పంపింగ్ చేయబడుతుంది. వర్షాకాలం వస్తే ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది. వాటర్ ఫాల్ కూడా ఇక్కడ మనం చూసాం కదా, చూడొచ్చు. మనకు ఇది దేవాదుల ఎత్తిపోదల ప్రాజెక్ట్ కింద దీన్ని పంపింగ్ చేస్తున్నారు. అంటే ఏటు నగర్ నుంచి దేవాదుల నుంచి ఫస్ట్ మనకు ధర్మసాగర్కి వస్తుంది. ధర్మసాగర్ నుంచి అక్కడి నుంచి స్టేషన్ గన్పూర్ నుంచి ఇది మనకి ఇక్కడ మల్లనగండి వరకు ఇట్లా పంపింగ్ చేయబడతాయి. పెద్ద పెద్ద పంపుల ద్వారా మనకు చేయబట్టి వాటరు మనం స్టోరేజ్ చేసుకొని వర్షాలు పడకపోయినా కూడా ఎండాకాలమైనా ఏ కాలమైనా కూడా పంటలు పండించుకున్నట్టు రైతులకు కానీ మంచినీటి ఇబ్బంది లేకుండా ఇలాంటి రిజర్వేయర్లు మనకు నిర్మించడం జరిగింది. ఇలాంటి పెద్ద పెద్ద రిజర్వేయర్లు ఇప్పుడు మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మనం ఇక్కడ ఈ వ్యూస్ కూడా మనం చూసుకోవచ్చు. చాలా ఇక్కడ మనకు చాలా సుందరంగా అద్భుతంగా కనబడుతున్నాయి. ఇది రిజర్వేయర్ దగ్గర అంటే నీరు వదిలే ప్రాంతం అన్నమాట. ఈ లోపలికి ప్రవేశం లేదని ఉన్నది. ఇక్కడి నుంచి నీరు వదులుతారు మనకు. ఇక్కడ మనం ఇక్కడ డేంజర్ అని రాసింది. ఎలక్ట్రిక్ అంటే ఇక్కడ పవర్ ఉందట. 440 వాల్ట్స్ కెపాసిటీ గల పవర్ ఉంది. ఇక్కడ దీన్ని టచ్ చేయకండి. ఇది మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు హెచ్చరిక రాసింది. ఇటు రిజర్వేర్ చాలా లోతైంది, అత్యంత ప్రమాదకరమైనది, ఇందులో దిగి స్నానాలు చేయకూడదు, చిరుపూర్ పోలీస్ అని రాసింది. కాబట్టి మనం ఇక్కడ స్నానాలకు ఇది అనువైన ప్రాంతం కాదు, చాలా లోతుగా ఉంటుందట. మీరు ఎవరు కూడా ఇక్కడికి వస్తే మాత్రం ఈత కొట్టడానికి మాత్రం దిగకండి, చాలా ప్రమాదకరమైనది. చూసారు కదా, ఇలాంటి పొయ్యిలు కనబడుతుంటే రాళ్ళు పెట్టుకొని వండుకుంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మనకు గ్యాస్ తీసుకురాకపోతే రాళ్ళు పెట్టుకొని మనకు వండుకొని మనకు వంట చేసుకుంటారు. ఇలాంటి మనకు దృశ్యాలు కూడా ఇక్కడ చాలా కనిపిస్తుంటాయి. మనం ఇక్కడ మనకు అంటే ఈ రిజర్వేర్లకు పంపింగ్ చేస్తారు కదా ధర్మసాగర్ నుంచి. ఆ పంపింగ్ ఎలా చేస్తారో మనం ఇక్కడ మనం చూద్దాం. ఈ పంపింగ్ దగ్గర కూడా మనం వెళ్ళి మీకు చూపెడతాను నేను. మరి ఇక్కడ పడేటట్టున్నది, పడితే మాత్రం నవ్వకండి. మనకు చూసారు కదా ఇక్కడ పంపింగ్లు ఉన్నాయి. ఈ పంపింగ్ మనకు చూడండి, పెద్ద పెద్ద పంపింగ్. ఈ పెద్ద పంపింగ్ నుంచి మనకు వాటర్ ధర్మసాగర్ నుంచి మనకు వస్తుంది. ఇక్కడ గాలి కూడా బాగా అంటే రీసౌండ్ వస్తుంది మనకు. ఇదొక మనకు పంపింగ్. మళ్ళీ ఇది ఒకటి, ఇది కూడా ఇంకా దానికన్నా ఇదే ఇళ్ళ నుంచి వాటర్ మనకు ఈ రిజర్వేర్లోకి వస్తుంది. మనకు చూడవచ్చు, మీకు వాయిస్ కూడా రీసౌండ్ వస్తుంది. కాబట్టి చూడండి ఎంత పెద్ద పంపింగ్లో ఇళ్ళ నుంచి వాటర్ ఈ రిజర్వేర్లకు మనకు వచ్చి ఇక్కడ స్టోర్ చేయబడుతుంది. ఈ స్టోర్ చేయబడ్డ వాటరు మొత్తం మనకు ఇక్కడ రైతులకు కానీ లేకపోతే మంచినీటి సౌకర్యాలకు కానీ మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడవచ్చు మనం వాటర్ పెద్ద పెద్ద పైపుల ద్వారా పంపింగ్ చేసి ఇక్కడ స్టోరేజ్ చేస్తారు కదా. స్టోరేజ్ చేసిన వాటర్ ఇక్కడ ఉంటుంది. ఆ పంపింగ్ మనకు చూసారు కదా, పంపింగ్ పైపులు మనకు ఎంత పెద్దగా మనకు ఉన్నాయి చూడండి. అందుకే ఎలక్ట్రిసిటీ అక్కడ మనం 440 వాట్స్ అని చూసాం కదా, అది యూజ్ చేస్తారు మనకు. ఈ పైపులు ఎలా ఉన్నాయో చూడండి, ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో. దీని నుంచి వాటర్ సప్లై అవుతుంది మనకు ధర్మసాగర్ నుంచి. మనం చూడవచ్చు పైపులోకి మనం వెళ్తుంటే ఎలా ఉందో. ఇక్కడ గబ్బిలాలు కూడా తిరుగుతున్నాయి లోపల. మనకు ఈ విధంగా ఉంటుంది. మనకు ఇక్కడ రీసౌండ్ వస్తుంది కదా, మొత్తం గబ్బిలాలు ఉన్నాయి.
మనం కొంత దూరం వచ్చాము. ఇది అక్కడి వరకు 31 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ పెద్ద పెద్ద పైపులకు ఎయిర్ పైపులు ఇలాంటివి బిగించి ఉంటాయి. ఎందుకంటే ఎయిర్ బయటికి వెళ్ళడానికి, కొంత వాటర్ కూడా దీంట్లో నుంచి ఫ్లో అవుతుంది. అంటే వాళ్ళు నీరు పంపింగ్ చేసినప్పుడు ఇలాంటి పైపుల ద్వారా మనకు చూడవచ్చు. మనకు ఇలాంటి మనకు అక్కడక్కడ మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అప్పుడప్పుడు రైతులు వీటిని అంటే ఇప్పేసి వాళ్ళ పంట పొలాలకు కూడా యూజ్ చేసుకుంటారు. మనకు నర్మేట్ నుంచి వస్తుంటే, నర్మేట్ నుంచి ఇది 10 కిలోమీటర్ల దూరం వస్తుంది. నర్మేట్ నుంచి వస్తుంటే కూడా మనకు ఇది దొంగల చెలిమి తండ, ఇది మనకు హరితవరం నర్సరీ. వేరు పరిసరాలు కూడా చూద్దాం. ఇటు ఇంకా ఉంది కదా మనకు దీని ప్రక్కకు, అంటే ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ వ్యూస్ ఎట్లా ఉంటుంది వ్యూ. ఇక్కడ మేము ఇంతమంది వచ్చినప్పుడు మాత్రం వాటరు కొంచెం దూరంగా ఉండేది, ఇప్పుడు మాత్రం చాలా హెవీగా వచ్చింది. వాటర్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే మనకు వరి కూడా కోసింది, మొత్తం మునిగిపోయింది, పంట పొలాలకు వచ్చింది వాటర్. ఇక్కడ మనం చూడవచ్చు. మనకు రిజర్వేర్లోని ఇలాంటి ఒక ప్రాంతం కనిపిస్తుంది, ఐలాండ్ లాగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. మనకు ఇక్కడ తీగల వంతెన ఏర్పాటు చేస్తే మాత్రం కొంత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ కొంచెం జంగల్ ప్రాంతం కాబట్టి విలేజ్ వాతావరణం తోడైంది కాబట్టి చాలా ఇక్కడ అద్భుతంగా, సుందరంగా ఒక పిక్నిక్ స్పాట్గా ఇది అభివృద్ధి చెందుతుంది. ఒక తీగల వంతెన ఏర్పాటు చేస్తే ప్రభుత్వం చొరవ తీసుకొని. మల్లనగండి రిజర్వేర్ చూశారు కదా, చాలా బాగుంది, చాలా అందమైన ప్రదేశం, సుందరమైన ప్రదేశం. ఈ సుందరమైన ప్రదేశాన్ని మీరు సందర్శించండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.